మీకు గుడ్లు పాలు నైట్ పాములు కూడా వస్తాయి సార్. ఆ నెమ్మకి ఇళ్లలోకి ఏంటంటే ఆ పాములు వచ్చినప్పుడు వీళ్ళు భయపడిపోతారు, కలుస్తాయి కదా. అట్లా చాలా మంది కూడా ఐటీడీ మేడం ఏరుతుంటాడు చెత్త. అమ్మ చూపి మా కాళ్ళు చూపి. అంటే ఆధారం లేదు అండ్ పెన్షన్ అప్లికేషన్ అయితే చేయించున్నారా కనీసం? పెన్షన్ మీద డిపెండ్. పెన్షన్ ఇప్పుడు పడుతుందా? నీకు వస్తుందా ఆయనకు వస్తుందా? ఒక ఐడీడీలో పనిచేసినప్పుడు ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ కింద భావిస్తున్నాను. సరే, ఇక్కడ వచ్చిన తర్వాత కూడా కొన్ని విషయాలు పర్టికులర్లీ నాకు ఆధార్ సంబంధించిన సమస్యలు ట్రైబల్స్ ట్రైబ్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి నాకు ఫస్ట్ ఆదివాసీ దినోత్సవం బాగా చాలా మంది సంఘాలందరూ కూడా చెప్పడం జరిగినాయి. దాన్ని బేస్ చేసుకుని కొంతవరకు మనం రాష్ట్ర పర్యటనలో ఆధార్ ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఆధార్ లేవో వాళ్ళందరికీ ఆధార్ ఇచ్చినట్టు ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం అనుకున్నట్టు ఉన్న ఒక ప్రోగ్రెస్ దానికి రాలేదు. సుమారు ఒక 2000 మందికైనా కార్డులు ఇవ్వాలి అని అనుకున్నట్లు అయితే కూడా ప్రొసీజర్ కొద్దిగా బాగా డిఫికల్టీ ఉంటే బాగా చాలా టైం పడిన ఒక ప్రొసీజర్ కాబట్టి సుమారుగా ఒక 200 మంది మాత్రమే మనకి ఇప్పుడు ఇవ్వగలిగాము. మిగిలిన ఒక 2000 మంది దాకా ఇంకా కూడా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. సో అదే కాకుండా ఇంకా ఒక 4-5 సంవత్సరాలు 2 గ్రామాలు 2 చోట్ల కూడా మనకు హౌసింగ్ సంబంధించి ఇల్లు లేని సిచ్యువేషన్, చాలా మంది దగ్గర ఇల్లు లేని సిచ్యువేషన్ ఉన్నాయి. అవి దృష్టిలో తీసుకొచ్చి ఉన్నారు. అది ఏ విధంగా సాల్వ్ చేస్తాము అంటే కొద్దిగా భూమి ఇచ్చి ఇల్లు శాంక్షన్స్ ఇచ్చి ఏ విధంగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలని అది ఒక ప్లాన్ చేసుకుంటాము. పీడీ గారు కూడా ఎక్కడ ఉన్నారు, ఆర్డీ గారు కూడా ఉన్నారు. సో ఆ విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. మూడో విషయము, మనకు చాలా మంది మనం ఉపాధి హామీ పడి ప్రతి గ్రామంలో మనం నడిపిస్తున్నారంటే కూడా చాలా మంది ఉపాధి హామీ పనిలో పాల్గొనడానికి అవకాశం దొరకట్లేదు. అంటే కొంతమందికి కార్డులు లేక, కొంతమందికి కార్డులు ఉన్నంటే కూడా అంటే ఆ డబ్బులు ప్రతి వారం పడతాయనో లేదంటే ప్రతి రోజు కావాలని కొంతమంది కోరుతుంటారు. కానీ మనం ప్రతి రోజు ఇచ్చిన వయసులో లేదు. కానీ ప్రతి వారం కానీ 2 వారంలో ఒకసారి కానీ ఖచ్చితంగా డబ్బులు పడతాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నాకు కోరిక ఏంటంటే దయచేసి నా సిబ్బంది ద్వారా మీ అందరికి ఎవరికైతే ఆధారాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఉపాధి హామీ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా మీ తరఫు నుంచి కూడా కొద్దిగా దయచేసి ఈ కార్డులు తీసుకొని వాటికి కంటిన్యూస్ అంటే ప్రతిరోజు అంటే మనకు సంవత్సరానికి 100 రోజులు ఇవ్వడానికి మనకైతే అవకాశం ఉంది. కానీ 100 రోజులు చాలా మంది మనం పని ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే అయితే మన వాళ్ళు మీ దగ్గర మిమ్మల్ని అడిగి పనికి తీసుకురావడానికి ప్రయత్నం దానిలో తక్కువ ఉంటాయి. ఆ ప్రయత్నాలు పెద్దగా చేయకుండా ఉండొచ్చు. రెండోది మనం వాళ్ళు వెళ్ళినప్పుడు మీరు అందుబాటులో కలగవచ్చు. ఈ 2-3 రకాల విషయాల వల్ల మనం ఉపాధి హామీలో పని ఇవ్వలేకపోతున్నాం. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి దయచేసి ఉపాధి హామీ సంబంధించిన కార్డులు ఖచ్చితంగా తీసుకోండి. కనీసం సంవత్సరానికి ఒక రోజుకి 200 రూపాయల కన్నా 100 రోజులు పని కల్పించినట్లయితే కనీసం 20,000 రూపాయలైనా ప్రతి సంవత్సరం మీకు మీ అకౌంట్కి జమ చేయడానికి పొందడానికి అవకాశం ఉంటాయి. మరి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఈ పనులకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని చెప్పి కోరుతున్నాను. ఈ యొక్క మూడో విషయం కూడా దృష్టిలో తీసుకొచ్చుకున్నాను. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. మీ సపోర్ట్ కూడా మీ అందరూ కృషి కూడా ఉన్నట్లయితే ఖచ్చితంగా దీనిలో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. ఇంకా 3-4 సమస్యలు కొంత నీళ్ళు సమస్యలు తీసుకొచ్చారు, ఒక సమస్యలు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్క ఊళ్ళో చిన్న చిన్న వేరే విషయాలు ఉంటాయి.
కానీ ఇప్పుడు మేము చూస్తున్నాం అయితే మేజర్గా 3 సమస్యలు. ఒకటి ఆధార్, రెండోది పడి కల్పించడం, మూడోది హౌసెస్ ఇళ్లకు సంబంధించిన ఈ 3 సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టడం, అన్ని ఒకే రోజు సాల్వ్